హాయ్ నీ అందరికీ శ్రీధర్ వికాస్ కొరుట్లండి. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కియా క్యారెన్స్ అండి 2023 మోడల్ ప్రెస్టేజ్ ప్లస్. ఇది ఒకసారి అయితే చూసుకోవచ్చండి. వెహికల్ వచ్చేసి ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. ఫస్ట్ అయితే మీకు ఒకసారి బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా చెప్తుండే సార్. మీరైతే కొంచెం దయచేసి వీడియో చివరి చూడండి. దానివల్ల మీకు ఏంటంటే వెహికల్లో మైనస్ ఏముంది ప్లస్ ఏముందో తెలుస్తుంది. అది నా ఉద్దేశం, నా కాన్సెప్ట్. ఓకేనా? టైంపాస్ మాత్రం ఫొటోస్ అడగకండి, ఫోన్లు మాత్రం చేయకండి, నా రిక్వెస్ట్. ఓకే సరే, ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇంటీరియర్ చూసుకుందాం. ఇంటీరియర్ చూసుకున్నా ఎట్లా ఉంది అది మీకు కూడా తెలుస్తుంది. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్. మీరు లాంగ్ లెంత్ మాత్రం అనుకోకండి. ఇంటీరియర్ చూసుకున్నా ఓకే ఉంది. డోర్స్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం లేదు సార్. దీంట్లో మైనస్ అంటూ ఏం లేదు. మీకు ఏదున్నా నేను డైరెక్ట్గా చెప్తుంటాను, చూపిస్తుంటాను, చూసుకోవచ్చు. దీన్ని యాష్ కలర్ అంటారు సార్. ఇది అంటే నార్మల్గా చూసుకుంటే మాత్రం ఇది ఆర్సీ మీద మాత్రం దీని టైప్ ఆఫ్ కలర్ వేరే ఉంటుంది, కలర్ అనేది వేరే ఉంటుంది. సరే ఒకసారి అయితే ఇటు సైడ్ చూసుకుందాం. మీకు టూ సైడ్ అనేది ఖచ్చితంగా నేను కవర్ చేసి చూపిస్తుంటాను నేను. ఇది సెకండ్ వేరియంట్ సార్ ఇది. ఓకేనా? చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీట్లు తీసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు సార్. ఇది 6 సీటర్. ఇది ఒకసారి అయితే మీకు పద్ధతి ప్రకారం అయితే నేను 2 సైడ్లు చూపించిన తర్వాతే మీకు బ్యాక్ సైడ్ డిక్కీ చూపించాలి. కాబట్టి నేను ఫస్ట్ అయితే ఒకసారి అయితే చూసుకోండి. అక్కడ వచ్చేసి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. నెక్స్ట్ 2 పిల్లర్లకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అది కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తుంటాను నేను. వెహికల్ మాత్రం నీట్ ఉంది, వెహికల్ మంచి కండిషన్ ఉంది సార్. చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం చూసుకోవచ్చు అండి. ఇది మాన్యువల్, ఇది చూసుకోవచ్చు, మాన్యువల్ ట్రాన్స్మిషన్. లోపల చూసుకున్నా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పనిచేస్తాయండి. వీడియో మాత్రం చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. ఎందుకంటే టైంపాస్ చూసి ఇది నాకు కాల్ చేస్తున్నారు. అది పెద్ద మీకు కూడా యూజ్ ఏమి ఉండదు కదా సార్. ఇది నాకు కాల్ చేయడం చూసిరా ఓకే, కాకపోతే మీకు కూడా పెద్దగా యూజ్ ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను విషయం. అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇందులో ఏది మారినా చేసినా నేను మాత్రం ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. మీరు దయచేసి మీరు కొన్ని గమనించాలి. అదేదో మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను సార్. రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి. ఇది కొంచెం గమనించండి. ఓకేనా? ఉన్నది క్లారిటీ నేను మీకు చెప్తున్నాను. నేను ఏదో టైంపాస్ అనుకున్న మాత్రం నా ఛానల్ మాత్రం పెద్ద యూస్ లాభమే సార్. ఇది టైర్ మాత్రం ఒకే సిల్ మాత్రం సార్. ఇది దీన్ని మాత్రం యూజ్ చేయలేదు. సరే నెక్స్ట్ పాయింట్కి వస్తే చూసుకోవచ్చు. డోర్స్ కూడా నీట్గా ఉన్నాయి, వెహికల్ మంచి కండిషన్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీడింగ్ చెక్ చేసుకుందాం. బీడింగ్ కూడా ఓకే ఉంది, ఏది మాడిఫై చేసింది కాదు. మీకు ఇది కూడా చెక్ చేసి చూపిస్తాను నేను. ప్రతిదీ ఖచ్చితంగా సార్ మీరు చూడాలి, చూస్తేనే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. నా ఉద్దేశం మీకు చెప్తాను నేను. అట్లాగే ఒకసారి ఇటు సైడ్ చూపిస్తాను నేను. ఈ ప్రైస్కు మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉండదు సార్. ఇది ఓకేనా? నేను ఏదైనా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను నేను. మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి నా ఉద్దేశం నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? ఫైనల్గా మీకు డీటెయిల్స్ కూడా మొత్తం చెప్తుంటాను నేను. కాకపోతే మీరు చూడాలి, చూస్తే ఒక ఐడియా. సరే ఇది ఒక్కటి అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి లోపల ఎట్లా ఉందో కూడా అది కూడా చెప్తాను నేను. ఇది కూడా చూసుకోవచ్చండి. ఓకేనా? సరే రీడింగ్తో సహా మీకు క్లియర్ కట్గా చెప్తా చూడండి ఒకసారి. ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుందా అండి? చూసుకోవచ్చు. ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇక్కడ. ఓకే, రీడింగ్ చూసుకుంటే మాత్రం 97,000 ఉందండి. ఇది రీడింగ్ మాత్రం ఒరిజినల్ ఉంది, షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్, నాన్ యాక్సిడెంట్. ఓకేనా? ఒక్కసారి మీకు బ్యాక్ సైడ్ ఎట్లా ఉందో అది కూడా చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకున్నా ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. వెహికల్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్సూరెన్స్ ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. ఒకసారి అయితే మీకు ఒకసారి ముందు బాగా ఎట్లా ఉందో అది కూడా చెప్తా చూడండి. ఫస్ట్ అయితే మీకైతే రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తుండండి. రీడింగ్ వచ్చేసి సార్ 97,000 ఉంది. అది కూడా ఓనర్ చెప్తున్నాడు, షోరూమ్ ట్రాక్. మీరు చెక్ చేయించుకుంటా అంటే కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు సార్. ఉన్న వాస్తా నేను మీకు చెప్తున్నా. ఓకేనా? అట్లాగే మీకు లైట్స్ కూడా ఆన్ చేసి చూపిస్తా. సరే ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది, 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇంటీరియర్ ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, 100% గ్యారెంటీ. మీరు చెక్ చేయించుకోండి. ఓకేనా? ముంగట బాగా చెక్ చేసుకున్నా ఓకే ఉంది సార్. దీని ప్రైస్ కూడా చెప్తా చూడండి సార్. దాని ప్రైస్ మీరు చూడట్లేదు, చెప్తలేను అంటున్నా సార్. దీని ప్రైస్ వచ్చి 14 లక్షలు ఓనర్ చెప్తున్నా సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది సార్. ఓకేనా? ఇంటీరియర్ చూసుకున్న కింద మ్యాటింగ్ సారీ ఈ లీకేజీలో ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? మీకు ఇది ఇంజన్ వచ్చేసి సార్ బ్యాటరీ వచ్చేసి 2023 మోడల్ ఉంటుంది, చెక్ చేసుకోండి.
అట్లాగే మీరు ముంగట చెక్ చేసుకుంటే మాత్రం మీకు హెడ్ లైట్ కానీ ఇండికేటర్స్ కానీ ఒకే పనిచేస్తున్నది, ప్రాబ్లం ఏం లేదు. ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉంది. చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, అది కూడా నేను చూపించవచ్చు, కాకపోతే మీరు చూడట్లేదు, అదొకటి మైనస్. నాకు చూసుకోవచ్చు, హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే ఉంది, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్న క్లారిటీ సార్. అలాగే సార్ మీకు మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఇది కూడా ఓకే ఉంది, వర్క్ చేస్తుంది. ఇండికేటర్ లైట్ మాత్రం ఇది కూడా చూసుకోవచ్చు, ఓకేనా. డోర్స్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ ఓకే. ఒకసారి వెనక సైడ్ చెక్ చేసుకుందాం, ఇక్కడ ఏదేమైనా ప్రాబ్లం ఉందా లే అని చెప్పి మీ ఐడియా కోసం అనేది నేను చెప్తుంటాను. చూసుకోవచ్చు, లైటింగ్ మాత్రం ఓకే వస్తున్నాయి. ఇది బోర్డు దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెక్ చేసుకుందాం. ఇండికేటర్ బ్యాక్ సైడ్ది టైల్ ల్యాంప్స్ మాత్రం ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఏది డ్యామేజ్ అయితే ఏం లేదు, ఇందులో ఉన్న వాస్తవం మీకు చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి గ్లాస్ కూడా చూపిస్తా. గ్లాస్ వచ్చేసి ఇక్కడ సీసీ ఉంది సార్. ఇది ప్రతి గ్లాస్ అనేది మీరు చెక్ చేసుకోండి, అది నేను చూపించాలి కాబట్టి. తర్వాత మీరు నచ్చి నన్ను అన్న ఇది చూపించలేదు కదా, లేకపోతే మేము రాకపోయేటోళ్ళం అని డైలాగులు మాత్రం ఇవ్వకండి. అది కొంతమంది మాత్రమే, అందరూ అంటారు అని చెప్పేసాను. అందరు నిజాయితీగా ఆలోచిస్తారు. 90% ఓకే ఉన్నారు, 10% ఉన్నారు కొంచెం. ఇది డీజిల్ వర్షన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా చూసుకోవచ్చు, సీసీ ఉంది. గ్లాస్ మాత్రం ఏది కూడా బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ ప్రాబ్లం లేదు. అన్టచ్ గాడి సార్, అంటే టచ్అప్ మాత్రం దీనికి ఏది చేయించలేరు. కంపెనీ పెయింట్ నుంచి ఏది ఉందో షోరూమ్ పెయింట్ అదే ఉన్నది. అట్లాగే మీరు ముంగటి ఇది ఒక్కసారి టైర్స్ ఎక్కేసుకుంటే అలవేస్ చూసుకోవచ్చు. టైర్ వచ్చేసి మీకు 50-60% వరకు ఉంటుంది. అంటే నేను చెప్తున్నాను సార్, మీకు చూసుకుంటే మీకు ఎక్కువనే ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు. 50-60% ఉంటుంది. అలవెల్స్ ఉన్నాయి. ముంగట 2 సేమ్ టైర్లు ఉంటాయి, వెనుకది కూడా చూసుకున్నా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం లేదు. టైర్ మాత్రం స్టెఫిన్ మాత్రం సిల్ ఉంది, స్టెఫిన్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది చూసుకున్నా సేమ్ అంతే ఉంది. 4 టైర్లు చూసుకున్నా 4 టైర్లు ఓకే ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు సార్. ఓకేనండి సార్, డీటెయిల్స్ కూడా ఒకసారి మరోసారి చెప్తుంటుందండి. కియా క్యారెన్స్ అండి, ప్రెస్టేజ్ ప్లస్, ఇది మోడల్ 2023 ఉంది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. ఇండియా తీసుకున్న ఓకే ఉంది. రీడింగ్ కూడా షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్, నాన్ యాక్సిడెంట్, 100%. 4 ఎయిర్ బ్యాగ్స్ అంటే చూసుకోవచ్చు. ఇండియాలో ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ ఉంది ఇది సార్. దీని ప్రైస్ వచ్చి 14 లక్షలు ఓన్ అవుతున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.